మేము కాలేజీలు చదివే రోజుల్లో షాపుల్లో పనిచేశాను నేను. మెడికల్ షాప్‌లో పనిచేశాను. అట్లాగే కొబ్బరి బొండాల షాప్‌లో పనిచేశాను. బైండింగ్ షాప్‌లో పనిచేశాను. ఇట్లాంటివి చేయాలంటే వేరే వాళ్ళ రికమెండేషన్ కావాలి. వాళ్ళు ఎంత ఇచ్చినా సరే వేరే వాళ్ళ రికమెండేషన్ కావాలి. ఎందుకు అంటే పనులకి అప్పుడు అంత డిమాండ్ ఉండేది. పని చెయ్యడానికి ఓపిక ఉన్నా చేయించుకోవడానికి అవతల వాళ్ళు అంగీకరించేవాళ్ళు కాదు. ఒక టోల్ గేట్ దగ్గర పని చేయడానికి వెళ్తే నీ శరీరం చాలదు, నువ్వు బక్కగా ఉన్నావు, నువ్వేం పనికొస్తావు, అవసరమైతే నలుగురిని కొట్టగలగాలి, టోల్ గేట్ కట్టకుండా పారిపోతాడు, వాడిని కొట్టగలగాలి, నీ వల్ల కాదులే వద్దన్నాడు. లేదు పేపర్ వేయడానికి వెళ్తే నీకు సైకిల్ లేదు కదా పేపర్ వేయడానికి కుదరదన్నారు. అంటే ఆ రోజుల్లో చెయ్యాలన్న తపన ఉండి అవకాశం లేదు. చివరికి ట్యూషన్స్ చెప్పుకోవటానికి ఒప్పించుకోవడానికి చాలా టైం పట్టేది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ ఒప్పించి ట్యూషన్ పెట్టుకోవడం అనేటటువంటి అట్లాగా తర్వాతన ట్యూషన్లు చెప్పుకోవడం ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చాం. అంటే ప్రతిదానికి ఆ రోజుల్లో పని చేయాలన్న తపన యూత్కి దానికి తగ్గట్టుగా దొరికే అవకాశాలు కాదు. ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు చూస్తే ఆదివారం పూట పేపర్ చూడండి, ఓ ఫుల్ పేజ్ అంతా యాడ్లు ఉంటాయి. మా షాప్లో పనిచేయడానికి కావాలి, మా ఆఫీస్లో పనిచేయడానికి కావాలి, రిసెప్షనిస్ట్ కావాలి, లేకపోతే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ కావాలి. ఈవెన్ రిలయన్స్లు ఇప్పుడు ఇట్లాంటి వాటి దగ్గర బోర్డులు పెడుతున్నారు. మార్టుల దగ్గర మాకు మనుషులు కావాలి. ఒకప్పుడు అట్లాంటివి దొరికితే పండగ చేసుకునేవాళ్ళు. పొద్దున పూట కాలేజీకి వచ్చి మధ్యాహ్నం పూట అక్కడికి దొరుకుంటే కనుక ఇంకెక్కువ చదువుకునేవాళ్ళమేమో. ఎందుకంటే ఆ రోజుల్లో చదువుకోవాలంటే డబ్బులు కావాల్సి వచ్చేది. ఇంట్లో వాళ్ళు సంపాదించే డబ్బులతో పెద్ద చదువులు చదవలేక అక్కడితో ఆగి ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ చదువుకున్నాం అలాంటి వాళ్ళు. ఇవాళ అవకాశాలు చేతిలో ఉన్నా చేయనటువంటి పరిస్థితి. ఇదంతా మనమే చెప్పట్లేదు, రిపోర్టు చెప్తున్నటువంటిది. సంక్షోభంలో ఎంఎస్ఎంఈ ఏంటయ్యా అంటే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. పనిచేయడానికి కార్మికులు దొరక్క పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేక కష్టాల ఊబిలో కూరుకుపోతుంది. ముఖ్యంగా క్లిష్టమైన పనులు చేసే గ్రానైట్ రంగం, నిర్మాణ రంగం, డైరీ రంగం, టెక్స్టైల్ రంగం, వ్యవసాయం వంటి రంగాలను ఈ కొరత విపరీతంగా వేధిస్తోంది. నిజానికి రాష్ట్రంలో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఉన్నా ఈ పనులు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అలాగని బయట రాష్ట్రాలను తెచ్చుకుందాం అనుకున్నా పరిస్థితుల్లో అది కుదరడం లేదు. ఫలితంగా చాలా యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సగానికి సగం తగ్గించడమో లేక యూనిట్లు మూసేయడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిశ్రమల ప్రతినిధి ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియట్ కోఆర్డినేషన్ కార్యదర్శి వందనా గురునానకి రిపోర్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ పోర్టల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు 31,70,298. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మూసేసినటువంటి ఎంఎస్ఎంఈలు 1,345. దీనివల్ల 18,901 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆంధ్రాకు వస్తున్నటువంటి వాళ్ళు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లే ఎక్కువ. వాళ్ళలో కూడా 1,80,000 మంది పనిచేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా క్రమంగా వాళ్ళ రాష్ట్రాలు డెవలప్ అవుతుండేటప్పటికీ అక్కడికి పోతూ ఉండటంతో పనులు తగ్గిపోతున్నటువంటి చేయడానికి ఇక్కడ దొరకట్లేదు. రాష్ట్రంలో 7,000కు పైగా గ్రానైట్ యూనిట్లు ఉంటాయి. కార్మికుల కొరత ఇతర ఆర్థిక సమస్యలతో ఉత్పత్తి 60% పడిపోయింది. రాష్ట్రంలో 106 స్పిన్నింగ్ మిల్స్లో 12,635 పవర్లూమ్ యూనిట్లో 848 టెక్స్టైల్ యూనిట్లు ఉన్నాయి. ఏటా 3 లక్షల స్పిన్డిల్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మన యూనిట్లు ఇప్పుడు 50% కూడా ఉత్పత్తి చేయట్లేదు. అంటే పనికి మనుషులు దొరకనటువంటి పరిస్థితి, అదే అతిపెద్ద సంక్షోభం.